ఒకరోజు సాయంకాలం మన స్నేహితుడైన చట్టు ఇంకా చిలకైన ఇత్తు ఇద్దరూ కలిసి నక్క పిల్లకి వెళ్ళసాగారు. ఫ్రెండ్, మన వెళ్ళి చేరే లోపల ఫంక్షన్ అయిపోద్దా ఏంటి? అరే ఇలా చూడు యతి, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? విషయం అది కాదు ఫ్రెండ్. నేను విన్నాను పక్కన గ్రామం నుంచి నక్క పెళ్లికి డిఫరెంట్ అయిన పళ్ళు, డిఫరెంట్ అయిన ధాన్యాలన్నీ వచ్చాయంట. ఏమిటి అలాగా? ఈ విషయం నాకు తెలియనే తెలీదు. నాకు మురళి యొక్క నాట్యం ఉందని మాత్రమే తెలుసు. అలాగా? నిజంగానేనా? ఇలాంటి ఈవెంట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. నక్క బావ ఇంకో విషయం కూడా చెప్పారు. కోకిలమ్మ పాటల కార్యక్రమం కూడా ఉందట కదా. ఇలాంటిదన్నీ విన్నాక నేను ఆగలేకపోతున్నాను. రా తొందరగా వెళ్దాం. ఇద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు చిలక ఇత్తి ఏదో చూసింది. ఫ్రెండ్ 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 అక్కడ కొంచెం చూడా. అది చీకునే కదా. అవునవును, తనే తనే. చూస్తే మనం ఇబ్బందుల్లో పడతాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి అది నా చేతికి చెక్కని అప్పుడు చెప్తాను. అరే కోతన్నయ్య, ఒకసారి ఇటు రా. ఒకసారి ఇటు వస్తావా? నీతో ఒక విషయం చెప్పాలి. నేనే చిక్కు, నిన్ను పిలుస్తున్నాను. సరిపోయింది పో, చిక్కు మనల్ని చూసేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్? ఏమో తెలీదు, వెళ్ళి చూద్దాం పద. లేదంటే తను మనల్ని ఇక్కడి నుంచి పోనివ్వడు. వాళ్ళు వస్తున్నారు. రాని చూసుకుంటాను. కానీ ఈ చేమ ఎక్కడికి వెళ్ళింది? మమ్మల్ని ఎందుకు పిలిచావు చిక్కు? అదా, ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది మేము నక్కనయ్య పెళ్లికి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు నిజం ఎందుకు చెప్పావు? అలా ఏమీ లేదు చిక్కు, అది నేను తప్పుగా చెప్పేశాను. అది డాక్టర్ కప్ప పెళ్లికి వెళ్తున్నాం. ఓ, ఈ పిచుకురానికి నేను ఎంత తెలివైన వాణ్ణో ధైర్యవంతున్నో తెలియదనుకుంటాను. అలాంటిదేమీ లేదు చిక్కు, నేను చెప్పిందంతా నిజమే. ఇక మీదట ఏమీ చెప్పనక్కర్లేదు. రండి, నేను వస్తాను. రండి వెళ్దాం. అయినా నువ్వెలాగొస్తావు? ముందు మీ నాన్నగారి దగ్గర అనుమతి తీసుకునిరా. అది నేను తర్వాత వచ్చి కూడా చెప్తానులే. రండి మనం వెళ్దాం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు గనక నాకు కనిపించావో నీ కథ అంతే. అదంతా సరే గాని చిక్కు, నువ్విప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, అది ఒక చిన్న చీమ దగ్గర. చీమ? ఆ చిన్న చీమ నీకేం పాపం చేసింది? అవును, నేను ఇక్కడికి వచ్చే వెళ్లే వాళ్లతో రాయి విసిరి ఆడుతూ ఉన్నాను అంతే. అప్పుడు ఒక చీమ నన్ను బాగా కరిచేసింది. చాలా కోపం వచ్చింది. సరే, అందుకు నువ్విప్పుడు ఏం చేయబోతున్నావు? నేను వెంటనే దాన్ని కనిపెట్టి చాలా దూరంగా విసిరేయాలి. కానీ అది నన్ను చూసి భయపడి ఇక్కడ ఎక్కడో దాక్కునుంది. ఏమీ చెప్పొద్దు. ఖచ్చితంగా. సరే రా, మనం వెళ్దాం. ఈ చిన్న చీమ ఇంకా చట్టుకోతి ఇంకా చిలక ఇత్తు చీకుతో పాటు వెళ్లడం చూసింది. నేనిప్పుడే బాగున్నాను. మీకు తెలుసా, నేను చాలా బలవంతుణ్ణి. మాకు తెలుసు. నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఇప్పుడే కదా చిక్కు మా దగ్గర అలా చెప్పావు. కానీ మీకు నా మీద నమ్మకం లేనట్టు అనిపిస్తోంది. ఇప్పుడే నిరూపిస్తాను చూడండి. ఆ అవసరమేమీ లేదు. నువ్వెలా అలా చెప్తావు? నేనొక విషయం చెప్తే మీరిద్దరూ నమ్మే తీరాలి, లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఏమిటి పిచ్చికిరాని, నా బలాన్ని చూసావా? చూశాం చాలా భయంకరంగా ఉంది.
ఇంకా ఉంది. అవన్నీ తర్వాత చూసుకుందాం చిక్కు. ఇప్పుడే మనకి చాలా లేట్ అయింది ఫ్రెండ్. నేను అనుకుంటున్నాను మన వెళ్ళే లోపల అన్నీ అయిపోతాయేమో. వెళ్ళవలసిన మిగతా దారిని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు చిరుతన్నయ్య తిరుగుతూ ఉంటాడు. ఆయనకు తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక చోట్లో ఊరికే కూర్చోవచ్చు కదా. చీకు, నువ్వు చాలా చిన్నవాడివి, అందుకని నీకు దీని గురించి తెలీదు. వాడు రాని, నేను నా బలమేంటో వాడికి చూపిస్తాను. నేనేంటి ఫుట్బాలా? వచ్చేవాళ్ళంతా నన్ను కొట్టడానికి. సరే, ఎలాగో దీంట్లో వచ్చి దిగాను, దీంట్లో స్నానం చేసుకుందాం. అది రాని, నేను ఎలకకి భయపడను, చిరుతకి భయపడను. అప్పుడే ఆ ఒక చెట్టు వెనకాల నుంచి ఒక చిరుత చిక్కు వాళ్ళ స్నేహితుల్ని చూస్తూ ఉంది. ఈ రోజు మాకు భోజనం దొరుకుతుంది. యానే కుట్టి, ఇదే ఈ రోజు నాకు వేట. చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయ్! చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయ్! అరే, నువ్వు ఇలా శబ్దం చేస్తే లెగిసింది అక్కడే కదా వస్తాయి. అరే అవును, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నా నిద్రను కూడా పాకొట్టేశావు. అదే నువ్వు అరగానే లేచిపోయా. నేను ఇక్కడ నుంచి పారిపోతా. నేను భయపడిపోయి పారిపోతున్నాను అనుకోకు, అయినా అక్కడే నేను పారిపోతా. ప్లీజ్ నన్ను ఏమీ చేసేయకు. లేదు లేదు, నేను నిన్ను తింటాను, వేరే ఏదీ లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను కూడా, నేను పడుకునేటప్పుడు ఏదో తప్పు చేయను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. కావాలంటే నేను నీకు అవకాశం ఇస్తాను. ఎలాంటి అవకాశం? ఇలా చూడు తమ్ముడు, నేను నా కాలుతోనే గిల్లనా, కాకపోతే పళ్ళుతో కొరకాలా, లేకపోతే ఆ కర్ర మాత్రమే చాలా? ఆ కర్రే పర్వాలేదు. సరే. నువ్వా? నీ ఆకలి తీర్చుకోవడానికి నా బిడ్డే దొరికాడా? అది దాని గురించి నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా. చీకు, నువ్వు వెళ్లే ముందు నాకు చెప్పు వెళ్ళాలి కదా. ఈతి పక్షి వచ్చి నాకు చెప్పకపోతే పరిస్థితి ఏమై ఉండేది? అది నువ్వు చిన్నవాడివి చీకు, వాళ్ళలా కాదు నువ్వు. అది అర్థం చేసుకో, సరేనా? ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్లాలో చెప్పు, నిన్ను అక్కడికి నేను తీసుకువెళ్తాను. ఈసారికి నన్ను క్షమించండి నాన్నగారు. ఇక మీదట మీతో చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సరే అయితే నాతో పాటు రా, వెళ్దాం. ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి, సరేనా? అబ్బా, ఎండ మండిపోతోంది. ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి. ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది. ఈ ఎండ వల్లేమో బాగా అలసిపోతున్నాను. ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గొడుగులా మార్చుండేవాణ్ణి. అటువైపు ఏం వెళ్తోంది? ఏదైనా ఎగిరే పల్లెమా? అయ్యుండదు. అవును, ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి. ఉండు, అదేంటో చూసొస్తాను. నేనేమీ జింకని కాదు, గొడుగుతో నా మొహాన్ని దాచుకోవడానికి. ఓహో, ఇది జింక కాదా?
ఈత కొట్టే చేపని నేను కాదు. ఓ, ఇది చేప కూడా కాదా? అయితే ఇది ఎవరు? ఇది ఎవరో నేను కనిపెట్టి తీరాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఓహో, నువ్వు కుందేలువా? ఏమైంది నక్క? అబ్బే, అలాంటిదేమీ లేదు. నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు. అది సరే, నీ తల మీద ఏంటది? ఇదా, ఇది ఛత్రి లాంటి ఒక టోపీ. ఎవరో అడిగికొచ్చిన మనుషులు మర్చిపోయి వెళ్ళిపోయారు. అందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ పడదు. అయ్యా బాబోయ్, చాలా అద్భుతం. ఇది చాలా చాలా బాగుంటది. అరే అవునయ్యా, ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను. దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు. అయితే నేను మీకిస్తే నాకెండ పడుతుంది కదా. అదేం లేదు కుందేలు పిల్ల, ఇక్కడ నేను 2 రోజుల నుండి బాగా అలిసిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను వెంటనే వెళ్లి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి. ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను. అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్, దాన్ని నాకిచ్చి సాయం చెయ్యొచ్చు కదా. ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగొచ్చి ఇచ్చేస్తాను. మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగైతే మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే నేనిస్తాను. ఆయన సాయంత్రం లోపల ఇచ్చేయాలి. నమ్ము, ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను. ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవదాటదు. అలాగైతే తీసుకోండి, దీన్ని ఉంచుకోండి. అయ్యా బాబోయ్, ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది. సరే సరే, దీన్ని వేసుకొని నాతో పాటు పాడండి. ఆ పాట? కానీ ఏం పాట పాడను? నాకు గుర్తుకొచ్చింది. వాన వాన వల్లప్ప, వాన పడితే గొడుగొచ్చే, గొడుగు గొడుగు గొడుగు, వాన వాన వాన, వాన పడితే వచ్చేను, గొడుగు గొడుగు వచ్చేను. పాటని ఇలా పాడాలేంటి? ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది. అవును అవును, కానీ 1 వారం అయింది. ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు? ఆ నక్క ఎక్కడుందని తెలిస్తే మాత్రం మాకు గొడుగు ఎక్కడుందని తెలుస్తుంది. ఓ, నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సరే. అరే, కుందేలు ఎక్కడికే వస్తోంది. అది ఖచ్చితంగా గొడుగు కోసమే వస్తుంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి తీరాలే, లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఐడియా దొరికింది. దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి. ఏం అర్థం కావడం లేదే. ఎవరయ్యా నువ్వు? ఏంటి విషయం? ఓ, నువ్వేనా కుందేలు పిల్ల? ఏంటి ఇలా వచ్చావు? కారణం ఏంటో మీకు తెలీదా? నేను ఇచ్చిన గొడవ ఎక్కడ? మీరు ఆ రోజే నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా. ఓ అరే, అదా? అది ఏంటంటే కుందేలు పిల్ల, నేను వైద్యుడి దగ్గర మందు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది. అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే. అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగొచ్చింది. ఆ చెట్టుకి ఏమైనా మంట పెట్టేశారా ఏంటి? అరే లేదు లేదు, మంటలు కావు, అది పొగ మాత్రమే. ఆ పొగ మధ్యలో నుండి బయటకొచ్చింది ఒక దెయ్యం. దెయ్యమా? దెయ్యమే, చాలా పెద్ద భయంకరమైన దెయ్యం. నేను భయంతో గజగజ వణికిపోయాను. ఆ తర్వాత ఆవిడ, ఓ అంతా నా తప్పే, అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే, నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. మీరు పరిగెత్తేసారా నక్కన్నా? అరే లేదయ్యా, నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను. దాని తర్వాత ఆ దయ్యం ఏం చెప్పింది? అదే మిత్రమా,
ఇది కుందేలు పిల్ల టోపీ, దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది. నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది. గొడుగు కంటే ప్రాణమే కదా ముఖ్యం, అందుకే గొడుగిచ్చేసి పారిపోయి వచ్చేసాను. ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాదాపు 1 వారం అయ్యింది. జ్వరం పోనే పోలేదు. చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల, కానీ జ్వరం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా, అందుకే. దేవుడా, నా కూడా తప్పిలేదే. నన్ను క్షమించు కుందేలు, ఇదంతా నేను కావాలనేమి చెయ్యలేదు. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి నా పెళ్ళం దగ్గర ఏం చెప్పాలి? సరే, నేను నీకొక ఆలోచన చెప్పనా? అదంతా ఏమీ వద్దు, మీరు నా దగ్గర చాలా విషయాలు చెప్పేశారే. అసలు నా గొడవని వాడి దగ్గర ఇచ్చుండకూడదు. ఏ బిడ్డ, ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది? ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది. అది ఎవరో నాతో చెప్పు. అరే చెప్పమంటున్నాను కదా. నా ప్రియమైన ఎలుకబండి, నా దగ్గర ఒక గొడవ ఉండేది. దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను. దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు. అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. అతను నా దగ్గర ఏం చెప్పాడంటే చెట్టు మీద ఒక దెయ్యం ఉందని. ఆ దెయ్యం ఆ గొడవని లాక్కుందంట. ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా? ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి. ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు. వాడు నిన్ను బాగా మోసం చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది. అలా చూడు, అది ఏమిటేది? అదే నక్క. అతను నా దగ్గర నుంచి టొప్పి లాక్కున్నాడు. నా గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు. కుందేలు, నువ్వెళ్ళి వాణ్ణి అడుగు. వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి కుందేలు. ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగునే నేను దొంగతనం చేస్తాను. ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను. అబద్ధం చెప్పే నక్క, నా గొడవని ఇవ్వు. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇదిగో కుందేలు పిల్ల, ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదనుకుంటాను. నాకు తెలుసు, నీ గురించి నాకు బాగానే తెలుసు. సరే అయితే చెప్పు, నేను ఎవరు? నువ్వు మోసం చేసేవాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా చూడు కుందేలు, నేను ఈ అడవిలో దెయ్యాన్ని. నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరవెల్లిలా మార్చేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపో. దీన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నేను ఇచ్చిన టొప్పిని నాకు ఇచ్చేయ్. మర్యాదగా నోరుమై, లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఓం క్రీం క్రీం క్లీం హీం క్లీం. ఆహా, నేను ఇచ్చిన నాకు టొప్పి దొరికింది. నాకు దొరికింది. అరే ఇదేంటి, నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి? అసలు ఇది ఏం మాయా? చిత్తులు మారి నక్క, నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు? దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్న, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది. అదే నా పథకం.
ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్ ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్ ఓం క్రీం ఆవ్ మ్యావ్ క్లీం ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవ్వరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, ఏయ్ చిట్టెలుకలు, అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఆ? భయపడక్కర్లేదు. మనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా? అదే అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీరు చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్ళిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా?
అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడొద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్ళి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్ళిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు.